ఈ బడ్జెట్ ద్వారా అందరి కోసం మనం అందరం అనే స్ఫూర్తితో ప్రజల చిరకాల ఆకాంక్షలు తీర్చడానికి మంచి సమయం ఆసన్నమైనది అనిపిస్తూ తద్వారా రాష్ట్రంలో ఇంధన రాజ్యం స్థాపనకు అవకాశం వచ్చిందనటానికి ఇది ఒక మంచి మార్గంగా అవపడ్డది. మరి బడ్జెట్కు ప్రజలకు చెరువుగా ఉండి నమ్మకమైన విధంగా ఉన్నటువంటి ఈ యొక్క బడ్జెట్ను అందరం అభినందించవలసిన విషయం ఇది. కానీ శాసనసభకు మొదటిసారి వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు, ఎంతో హోందాగా ఉంటుందనుకున్నాం. కానీ మరి రెండు మూడు సార్ల ఎన్నికైనటువంటి శాసనసభ్యులు 2 నెలలే కాగానే ఈ స్థాయిలో అసహనానికి గురవుతూ విమర్శలు చేస్తూ కనీసం సలహాలు సూచనలు ఇవ్వకుండా ఈ విధంగా రావటమే ఎక్కడ అభినందించబడుతుందో లేకపోతే ఎక్కడ ఇదవుతుందో అన్న తోటి కోరం లేదని వెళ్ళిపోయటానికి తప్పించుకోవటానికి చేస్తున్నట్టు ప్రయత్నాలను చూస్తే చాలా బాధ అనిపించింది. అలా మరి పెద్దలు శ్రీహరి గారు మాట్లాడేటప్పుడు కూడా వారు సీనియర్ నాయకులు, జిల్లాలో కూడా గౌరవం ఉన్న వ్యక్తులు ఉండే. కానీ అలా వరంగల్లో ఆనకట్టలు ఎంతో చరిత్ర ఉన్నదని చెప్పి వాస్తవాలు చెప్పి అదే అక్కడ వరంగల్లో ఇవాళ హనుమకొండ పట్టణం జిల్లా వర్షాలు వస్తే ఆ ఆనకట్టలు, చెరువులు, కుంటలు ఈ 10 ఏళ్ల కాలంలో దోసుకొని ఇవాళ పట్టణం మునిగిపోయటానికి కారణమైనప్పుడు మాట్లాడలే. అక్కడ 6 జిల్లాలుగా విభజించి 20 ఏళ్ళు వెనుకకు పోయినప్పుడు కూడా మాట్లాడలేకపోయాను. బాధాకరమైన విషయం అధ్యక్ష. వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని ప్రతి ఒక్కరు చెప్తూనే వరంగల్కు కనీసం పోవాలంటే కూడా బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోయేటట్టు మార్గం ఏర్పాటు చేసినప్పుడు కూడా మాట్లాడలేకపోవటం ఇది దురదృష్టం అధ్యక్ష. కానీ ఈరోజు వరంగల్ గురించి ఇన్ని మాట్లాడిన ఇన్ని రోజులు 10 ఏళ్ళలో ఎన్నడూ మాట్లాడలేకపోయారు. వరంగల్లో ఎంజిఎంలో ఎలుకలు కొరుకుతున్నప్పుడు కూడా మాట్లాడలేదు. మనుషులని బతికున్నాక మనుషులని కొత్త హాస్పిటల్ కడుతున్నామని చెప్పి ఉన్న సెంటర్ జైలుని కూలగొట్టి 16 అంతస్తులు కడుతున్నాం, 18 అంతస్తులు కడుతున్నాం అన్నప్పుడు సంతోషపడ్డాం అధ్యక్ష. కానీ దాంట్లో ఉన్న ఎంజిఎంకే రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేని ఎంజిఎంని చుట్టుపక్కన ఇప్పుడున్న 10 జిల్లాలకు కన్న తల్లిదండ్రి లాంటి ఒక హాస్పిటల్ని కూడా ఏ రోజు కూడా పట్టించుకోకుండా ఇదైనప్పుడు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. కానీ ఆ హాస్పిటల్ని కట్టేటప్పుడు వరంగల్ జిల్లా ప్రజలందరూ ఇంత పెద్ద హాస్పిటల్ వరంగల్తున్నారు అనుకున్నారు. కానీ మహారాష్ట్రలో కుదబెట్టి 1150 లక్షల కోట్ల అప్పు తెచ్చి వరంగల్ మొఖాన 400 కోట్లు కొట్టి మిగతాది రాష్ట్రానికి పట్టుకుపోయినప్పుడు కూడా తెలియగానే బాధపడి ఎన్ని చెప్పినా కానీ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే నాదులు. జిల్లాలో 12 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా జిల్లా గురించి పట్టించుకునే నాదులు లేడు. కనీసం అక్కడి నుంచి టైర్ రిటైడింగ్ ఫ్యాక్టరీ పోతుంటే ఎవరు కూడా మాట్లాడలే. మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ ఆఫీస్ పోతుంటే పట్టించుకోలేదు. కానీ ఇవాళ బాధపడుతుంటే జిల్లా గురించినే పెద్ద మనిషి అధ్యక్ష చాలా బాధ అనిపించింది. వరంగల్ జిల్లాలో 20 ఏళ్ళు వెనుకకు వేయటానికి ముఖ్య కారణం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ అక్కడ కొండె నాలుకకు మందు పెడితే ఉన్న నాలుకే ఊసింది అన్నట్టు వరంగల్ జిల్లా ప్రజలు 10 సీట్లు ఊహించని విధంగా ఇవ్వటానికి కారణం కూడా అదే అధ్యక్ష. ఇవాళ ఒక్క ఇల్లు హనుమకొండలో ఎక్కడ ఇచ్చారో తెలియదు. కానీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి అధ్యక్ష. 7-8 ఏళ్ళకెళ్ళి కట్టి 1200 ఇండ్లు ఉండంగా కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు పోలే అధ్యక్ష. ఇన్ని పాపాలు ఒడిగట్టి
ఇవాళ వీటి గురించి చిలక పలుకులు మాట్లాడుతుంటే చదువుకున్న వ్యక్తుల అధ్యక్ష ఏం మాట్లాడాలనో ఈ మొట్టమొదటిసారి వచ్చిన శాసనసభ్యునిగా ఏం మాట్లాడాలో కూడా మాకు మాట్లాడాలనుకుంటే కూడా అర్థం కావట్లే అధ్యక్ష. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఈ సగం మాట్లాడిన అక్కడి నుంచే అధ్యక్ష, వరంగల్ నుంచే. అల్లుడొస్తే ఎక్కడ పండుకోవాలి, గొర్రె కోసుకోవాలి, బర్రె కోసుకోవాలి, పత్రికా విలేకరులు ఇళ్లలో కూర్చొని నెట్ ఆపరేట్ చేయాలి అని చెప్పి ఇవాళ నేటికి కూడా 10 ఏళ్లలో ఒక్కటి కూడా చేయలే అధ్యక్ష. కాబట్టి నేను తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు కానీ, శ్రీధర్ బాబు అన్న గారు గారిని, ఉత్తమన్న గారిని అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు అధ్యక్ష. వరంగల్ పట్టణాన్ని రాష్ట్రంలో నిజంగా కూడా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత అది దత్తకు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన పాపాలని కనీసం మీ అందరి ద్వారా మనం కడుక్కునే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఏ కోసాన కూడా లేదు. ఇప్పుడు మీరు ఎందుకంత కోపం ఉండనో గత ముఖ్యమంత్రి గారికి తెలియదు, కానీ 6 జిల్లాలుగా విభజించి కొన్ని అయితే ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసిన కానీ వాటిని ఉన్నొక్క జిల్లా వరంగల్ అని పిలువడానికి సెంటర్ జైలు ఉండే అధ్యక్ష ఇదివరకు. ఆ వరంగల్ని కూడా నామరూపం లేకుండా, పేరు లేకుండా ఆ ఒక్క సెంటర్ జైలు కూడా తీసుకుపోయింది అధ్యక్ష. అంటే వరంగల్లో ఉన్నట్టు మరి ఇంతకుముందు చెప్పిండ్రు, వరంగల్ అంటేనే చాలా కాకతీయ రాజుల చరిత్ర అన్ని వాస్తవాలు చెప్పిండు అధ్యక్ష. కానీ ఇంత చిన్న భిన్నం ఎందుకు చేసిండో మాత్రం మాకు అర్థం కాలే అధ్యక్ష. ఇన్ని మాటలు అసలు రాష్ట్రంలో ఎలక్షన్లకు పోయటానికి వాడుకునే సగం మాటలు వరంగల్ జిల్లాయే. కాబట్టి మీ ద్వారా అధ్యక్ష, శ్రీధర్ బాబు అన్న అందరూ కూడా ముఖ్యమంత్రి ద్వారా వరంగల్ జిల్లాని ప్రత్యేక దృష్టి పెట్టి దత్తకు తీసుకొని దానికి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.